నమస్తే సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. అందులో మొదటిది ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై ప్రధానితో చర్చించారు. మరోవైపు అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపనకు హాజరు కావాలని కోరారు. పోలవరం నిర్మాణానికి సహకారం, వరద సెస్కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. నూతన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అంశాలను ప్రధానికి వివరించారు. ఇక మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు చంద్రబాబు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై ప్రధానితో చర్చించనున్న చంద్రబాబు అమరావతి నిర్మాణానికి గత మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన 15,000 కోట్ల ఆర్థిక సాయాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఇక ఢిల్లీ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సుమారు గంట పాటు నుంచి ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. 7 లోక్ కళ్యాణ్ మార్గ్ ప్రధాని అధికారిక నివాసంలో ఈ భేటీ సాగుతోంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, రాష్ట్ర అభివృద్ధికి సహకారం, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సహకారం అంశాలే ప్రధాన అజెండాగా ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతోంది. ఈరోజు ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధాని, భారతరత్న, ఆయన 100వ జయంతి సందర్భంగా సదైవ్ అటల్ వద్దకు వెళ్లి నివాళులర్పించారు మొదట చంద్రబాబు. ఆ తర్వాత జేపీ నడ్డా నివాసంలో జరిగిన ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కోఆర్డినేషన్కి సంబంధించి అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ చేసిన ముఖ్యంగా వ్యాఖ్యలు, ఆయన క్షమాపణలు చెప్పాలని, రాజీనామా చేయాలని చేసిన డిమాండ్లు, వీటన్నిటికి సంబంధించి నడ్డా అలాగే అమిత్ షా ఎన్డీఏ నేతలకు వివరణ ఇచ్చారు. రాజ్యాంగాన్ని అమలు పరచండి, రాష్ట్ర ఎమర్జెన్సీని విధించింది, అంబేద్కర్ని అవమానించింది ఏదైనా పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీని, అలాగే ఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఎన్డీఏ ఇచ్చిన హామీలపైన అమలుపైన దృష్టి సారించాలి, కాంగ్రెస్ అలాగే విపక్షాలు చేస్తున్న డైవర్టివ్ పాలిటిక్స్ వైపు వెళ్లకుండా పాలన అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం పైన దృష్టి సారించాలని చెప్పి అమిత్ షా అలాగే నడ్డా ఇటు ఎన్డీఏ నేతలకు సూచించారు. అలాగే ఇటు ఒక కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి ఎంపీలకు ఉన్న సమస్యలు, వారు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ఏవైనా కేంద్ర దృష్టికి తీసుకొస్తే వాటిని త్వరితగతిన అమలు చేసే దిశగా, పరిష్కరించే దిశగా పనిచేయాలని చెప్పి కూడా ఈరోజు ఎన్డీఏ సమావేశంలో ఒక నిర్ణయం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిధులు ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి కానీ, పోలవరం నిర్మాణానికి కానీ, అలాగే కేంద్రం నుంచి ఏర్పాటు చేయబోయే సంస్థల నిర్మాణానికి కానీ కేంద్రం నుంచి ఆర్థిక సహకారం తప్పనిసరిగా కావాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో. ఈ నేపథ్యంలోనే కేంద్ర బడ్జెట్ మరో 40 రోజుల్లో కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ని పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి కేంద్రం ప్రిపేర్ చేసే బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాటిని కూడా పొందుపరిచి కేంద్రం నుంచి ఇతోధికంగా సాయం అందించాలన్న అంశాలకు సంబంధించిన ఎజెండాతో ప్రస్తుతం నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అనేది కొనసాగుతుంది. దీని తర్వాత కూడా అమిత్ షా అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక విజ్ఞాపనలు వారికి కూడా చంద్రబాబు ఇవ్వబోతున్నారు. గోపి, అంటే ఇవి కాకుండా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా కొత్త డిమాండ్స్ ఉన్నాయా? రైల్వే జోన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉంది. దానికి సంబంధించి భూసేకరణ, వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరగాల్సి ఉంది. కాబట్టి రైల్వే జోన్ భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు ఆహ్వానించబోతున్నారు. అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి సంబంధించి, అలాగే అమరావతిలో వివిధ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలు కూడా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. గత బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారాన్ని అమరావతి నిర్మాణానికి అందిస్తామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అష్యూరెన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులను సమకూర్చే సమావేశాలు జరుగుతున్నాయి. వాటిని స్పీడప్ చేయాలని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరబోతున్నారు. వీటితో పాటుగా ఇటు వరద సెస్కు సంబంధించిన అంశం, ఇటు వరదల వల్ల రాష్ట్రం నష్టపోయినప్పుడు వాటికి సంబంధించి నిధులు సమకూర్చుకునేందుకు సెస్ని విధించే అధికారం రాష్ట్రానికి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే కేరళకు ఈ అనుమతులు ఇచ్చినట్లుగా సమాచారం. కేరళలో వరదలు, విపత్తుల కారణంగా
కేరళ నష్టపోయిన నేపథ్యంలో వాటికి సెస్ రూపంలో వరద సెస్కు సంబంధించిన ఫైల్ని క్లియర్ చేయాలని చెప్పి కూడా ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు కోరబోతున్నట్లుగా సమాచారం. అలాగే ఇటీవల సంభవించిన వరద నష్టం, విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. సో దానికి సంబంధించిన వరద నష్టానికి సంబంధించిన నిధులు కూడా రావాల్సి ఉంది రాష్ట్రానికి. సో కొన్ని విపత్తు నిర్వహణ నిధి నుంచి సహాయ నిధి అందించారు. పంట నష్టానికి సంబంధించి పూర్తి స్థాయి సమగ్ర నివేదిక కేంద్రానికి అందింది. సో వాటికి సంబంధించిన పెండింగ్ నిధులు కూడా రాష్ట్రానికి రావాల్సి ఉంది. సో వాటన్నిటికి సంబంధించి ప్రధానంగా నిధులు కేంద్రం నుంచి రాష్ట్రంలో అమలు చేయాల్సిన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రధాని మోదీతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ కాబోతున్నారు. వీరి ముందు ఎటువంటి ప్రతిపాదనలు ఉంచే అవకాశాలున్నాయి? ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు సివిల్ సర్వెంట్స్ కు సంబంధించి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ప్రారంభించడం జరిగింది. సో వాటికి సంబంధించి అమిత్ షాకి చంద్రబాబు వివరణ ఇచ్చే అవకాశం ఉంది. కొంతమంది అధికారులు అవినీతికి పాల్పడ్డారు. సో వారిపైన సస్పెన్షన్ వేటు లాంటివి చర్యల్ని ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సో దాంతో పాటుగా విభజన చట్టానికి సంబంధించి పెండింగ్ నిధులు, ముఖ్యంగా వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కానీ అలాగే విభజన చట్టంలో పొందుపరిచిన ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకి, ఎందుకంటే విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా కేంద్ర హోంశాఖ ఉంది. కేంద్ర హోంశాఖ పరిధిలో ఉన్న ముఖ్యంగా 10 ఏళ్ల కాలపరిమితి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి 10 ఏళ్ల కాలపరిమితిని చట్టంలో పొందుపరచడం జరిగింది. సో 10 ఏళ్ల కాలపరిమితి పూర్తయిపోయింది. సో నెక్స్ట్ అందులో ఉన్న పెండింగ్ అంశాలను నెరవేర్చాల్సిందిగా కూడా హోంమంత్రి అమిత్ షాను కోరబోతున్నారు. అలాగే సివిల్ సర్వెంట్ చేసిన అవినీతి కానీ వారిపై తీసుకున్న చర్యలను కూడా అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, ప్రస్తుత ప్రభుత్వ పాలన, వీటికి సంబంధించి అమిత్ షాకు వివరించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రస్తుతం బడ్జెట్ ప్రిపరేషన్కు సంబంధించిన కసరత్తులో కేంద్ర ఆర్థిక శాఖ ఉంది. వివిధ శాఖలకు సంబంధించిన ప్రముఖులు, ఆర్థికవేత్తలు, విశ్లేషకులతో సమావేశమై నెక్స్ట్ బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ రూపొందిస్తున్న తరుణంలో సో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక శాఖకు అందిస్తే నెక్స్ట్ బడ్జెట్లో వాటికి సంబంధించి కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడా బడ్జెట్ రూపకల్పన సమయంలో సమావేశం ఉంటుంది. సో ఆ మునిపే చంద్రబాబు కూడా ఆర్థిక మంత్రితో సమావేశమై ముఖ్యంగా రాష్ట్ర ప్రణాళికలు, రాష్ట్ర అభివృద్ధికి ఏమేమి చేయాలనుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం, సో దానికి కూడా నిధులను కేంద్ర బడ్జెట్లో కేటాయించాలని చెప్పి ఆర్థిక మంత్రిని కూడా చంద్రబాబు కోరబోతున్నారు. రైట్, థాంక్యూ గోపి.